అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆయన ఈ రోజు ఈ వరద రావడానికి కారణం ఏమిటో కూడా ప్రజలందరికీ తెలుసు, మీడియా సోదరులకు తెలుసు. ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ లో 4 బోట్లు ఎలా వచ్చాయనే విషయాన్ని కూడా ప్రజలందరికీ అర్థమైంది. అదే విధంగా బుడిమేరు, ఈ రోజు బుడిమేరు వరద వచ్చిందంటే కారణం ఏంటో కూడా ప్రజలందరికీ తెలుసు. ఆయన చెప్పాలంటే ఈ ముఖ్య ప్రకృతి విపత్తు ఒక కారణం అయితే నెక్స్ట్ మ్యాన్ డిజాస్టర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలనే విషయం ప్రజలందరికీ తెలుసు. మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. మా ముఖ్యమంత్రి గారు చెప్పినది ఒకటే, పని చేయండి, ప్రజల కోసం ఆహార్నిశలు కష్టపడండి, మీకు ఏం అవసరమో నాకు తెలియజేయండి, ఆ పనులు మనం చేద్దామని చెప్పారు. ఎన్నికలు ఉన్నాయా, వాళ్ళ ఉనికి చాటుకునే దానికోసం వాళ్ళ పార్టీ కనుమరుగైపోయిందనే విషయం అందరికీ సంపూర్ణమైన మెజార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చింది. మేము ఈ రోజు ఆ సర్పంచులు తీసుకొని చేసే పనే ఉంది. నేను చెప్పేది మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. గ్రామాలకి మేము స్వచ్ఛందంగా చెప్తా. 5 ఏళ్లుగా మరి మాజీ మంత్రి గారు కళ్యాణ్ దుర్గంలో ఏం చేశారు? 5 ఏళ్లుగా సర్పంచుల్ని వాళ్ళ ఉనికి చాటుకునే దానికోసం ఈ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.